హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే ఈరోజు పాడేరు యూట్యూబర్స్ ఇద్దరిని కూడా ఈరోజు మీట్ అవడానికి అని చెప్పి నేను పాడేరు అయితే వెళ్ళబోతున్నానండి. అల్లూరు సీతారామరాజు జిల్లా అనమాట. ఆ కొండపైన క్యాంపింగ్స్ చేయమని చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే కోరారు. అందుకని చెప్పి అక్కడ ఇద్దరు ముఖ్యమైనటువంటి యూట్యూబర్స్ అయితే ఆ కొండపైన క్యాంపింగ్ చేస్తాము. ఫుడ్ కూడా నా కోసం ప్రిపేర్ అయితే చేస్తున్నారు. అక్కడ అద్భుతంగా ఉంటదండి. దయచేసి ఎవరు కూడా మిస్ కావద్దు. ఆ కొండపైన మీతో మరలా కలుస్తాను ఫ్రెండ్. చూస్తారు కదండి, ఇప్పుడైతే మన బ్రదర్ అయితే విజయనగరం నుంచి ఇప్పుడే బస్ అనేది దిగాడు. అయితే కొంచెం లేట్ అవ్వడం వలన మరి కాస్త నైట్ అనేది అయిపోయింది. ఇప్పుడైతే మేము కొండ పైకి అయితే క్యాంపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నామండి. ఇది చాలా పొద్దు అనేది పోయింది, దానివల్ల మొత్తం చీకటిగా ఉంది. బ్రదర్ మీకు చీకటి అంటే భయమా లేదంటే ఏమన్నా? లేదు బ్రదర్, ప్రెసెంట్ అయితే ఇప్పుడే కొత్తగా అనుభూతి ఎలా ఉంటుంది కొండ ఎక్కి చూడాలి. ఈ ప్రాంతంలో ఏంటంటే మొత్తం లైటింగ్స్ ఉంటుంది, కానీ మా ప్రాంతం అలా కాదు. ఎందుకంటే మొత్తం కొండలే చెట్టు పుట్లు ఉండడం వల్ల మొత్తం చీకటిగా ఉంటుంది. మనం బహుశా దగ్గర ఉన్నా సరే కనబడము. అయితే మీరు ధైర్యంగా ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కొండ పైకి అయితే వెళ్ళిపోతున్నాము. లెట్స్ గో. నువ్వు విజయనగరం నుంచి వచ్చావా లేదంటే ఏమైనా కొండ ప్రాంతం నుంచి వచ్చావా? విజయనగరం నుంచి వచ్చాను బ్రదర్. ఎందుకు వచ్చిందంటే బ్రదర్, ఈ డౌట్ నేను ఎక్కలేకపోతున్నాను బ్రదర్. అంత స్పీడ్ గా ఎక్కుతున్నావు ఏంటి? మరి చూడండి, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా దయచేసి గమనించండి. చాలా రోజులుగా అయితే మరి ఆ అడవి పైన కొండ పైన క్యాంపింగ్ వీడియో అయితే కండక్ట్ చేస్తామని చెప్పాం కదండి. ప్రెజెంట్ అయితే ఈ రోజు నైట్ అయితే ఇలా కండక్ట్ అయితే చేయడం జరిగింది. చాలా పెద్ద కొండ అండి, మామూలు కొండ అయితే కాదనమాట. ఇదిగోండి నా తోటి యూట్యూబర్ అనమాట. ఇతను జిల్లా ఏది బ్రదర్ మంది? అది అల్లూరు జిల్లా. అల్లూరి సీతారామరాజు జిల్లా అండి. ఇక్కడ పాడేరు అనమాట. చాలా 100 కిలోమీటర్లు అయితే నేను ట్రావెల్ చేసి బ్రదర్ని అయితే ఇలా మీట్ అవడం జరిగింది. మీరు చూడొచ్చు. నెక్స్ట్ చాలా చీకటిగా ఉంది బ్రదర్ ఈ కొండ పైన జంతువులు గానీ ఏమైనా ఉంటాయా? అడవి జంతువులు మనకి జంతువులు అంటే ఇప్పుడు పెద్దగా ఏం లేవు బ్రదర్. మహా అయితే కుందేళ్ళు, ఇలాంటివి చిన్న చిన్న నక్కలు ఇలాంటివి అయితే ఉంటాయి, కానీ మరి ప్రమాదకరమైన జంతువులు అయితే ఉండవు బ్రదర్. మనకి ఉండటానికి చీకటిగా ఉంది కానండి ఈ ప్లేస్ అయితే అంత ప్రమాదకరం అయితే ఏం కాదు. అయితే మార్నింగ్ అయితే మంచి వ్యూ పాయింట్ అనమాట. ఇంకా మన బ్రదర్ అయితే ఇలా కొరడం వల్ల ఈ ప్లేస్కి అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. నెక్స్ట్ ఏంటంటే బ్రదర్, ఇప్పుడు మన ఇక్కడ విలేజ్ లో ఇప్పుడు ట్రైబల్స్ కదా మనది, ఇక్కడ చాలా ఆచారాలు కట్టుబాట్లు అనేవి ఉంటాయి కదా. నైట్ టైం ఇలా ఏవో దెయ్యాలు లేదా ఇలాంటివి ఏమైనా మూఢనమ్మకాలు ఉంటాయి కదా. మీకు వాటిపైన అభిప్రాయం ఏమైనా ఉందా? మనకి మన మా పూర్వీకులు అయితే 3 అభిప్రాయాలు 2 అభిప్రాయాలు ఇటువంటివి ఉంటాయి కదండి. దెయ్యాలు భూతాలు ఇటువంటివి అయితే ముందుగా పాటించాలండి. ఇప్పుడు రాను కాలం అప్డేట్ అవ్వడం వల్ల మనకు అటువంటి ఆలోచన కానీ అటువంటి ఈ విషయాలు కానీ ఏం లేవండి. ఇప్పుడు బ్రదర్ మనకు అటువంటి సందేహం ఏం పెట్టుకోవద్దు, ఏం లేవు. ఒకవేళ ఏమైనా జరిగితే మాది పూసి. ఓకే బ్రదర్. చూడండి, మరి విన్నారు కదండి, చాలా చక్కగా అయితే ఉంది నైట్ క్యాంపింగ్ అయితే. ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో పెట్టడం ఇదే అనమాట. మేము ప్రెజెంట్ తీసుకువచ్చిన ఐటమ్స్ని కూడా మీకు చూపిస్తాం. మీరు దగ్గరికి వచ్చినట్టు క్లియర్గా చూపిస్తాము. ప్రెజెంట్ అయితే ఇదిగోండి, మాకు ఇక్కడ కుక్ చేయటం చాలా ఎక్కువ పెద్ద ప్రాసెస్ కాబట్టి మేమైతే బిర్యానీని అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చికెన్ కర్రీ అయితే వండటానికి మేము ఇప్పుడు రెడీగా ఉన్నాం అనమాట. ఇదిగోండి, ఒక పాత్రను అయితే తీసుకొని వచ్చాం. అలాగే ఇప్పుడు కత్తిని కూడా తీసుకుని రావడం జరిగింది. మేము ఇక్కడేనండి మొత్తం క్యాంపింగ్ చేయడానికి సిద్ధపడుతున్నాం కాబట్టి ఆ బ్యాగ్ నిండా దుప్పట్లు, నెక్స్ట్ ఇక్కడ కావాల్సిన ప్రతిదీ కూడా మేము తీసుకురావడం అనేది జరిగిందండి. ఆ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. చూశారు కదండి, ప్రజెంట్ అయితే క్యాంపింగ్ చేయడానికి అయితే వచ్చామని చెప్పాం కదా. మన యూట్యూబర్స్తో ఇలా రావటం, అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో ఉండే యూట్యూబర్స్తో ఇలా స్పెండ్ చేయడం నాకు చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ గుడిసెలోనైతే మేము ఈరోజు క్యాంపింగ్ చేస్తున్నాం కాబట్టి మొత్తం కూడా చూపిస్తానండి ఇప్పుడు ఎలా ఉందో మొత్తం కూడా. ఇదిగోండి, ఇక్కడైతే మాకు వెచ్చదనాన్ని ఇవ్వటానికి అయితే ఈ గడ్డిని కూడా ఇక్కడ ప్రిపేర్ చేశారనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అంతా కూడా చాలా బాగుందండి. మా యూట్యూబర్స్ కూడా నేను అడగడం జరిగింది, పాములు ఏమైనా ఉంటాయా లేదా కొంచెం డేంజర్ ప్లేస్ అని చెప్తానమాట. వీళ్ళైతే చెప్పారు చాలా సేఫ్ ప్లేస్ అని చెప్పారండి. ఎందుకంటే ఇక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాములు కూడా వాటి జాగ్రత్తలు అవి ఉంటాయండి. రావటానికి అయితే ఎక్కువగా ఇష్టపడవు, ఎందుకంటే విపరీతమైనటువంటి మంచు పొగ వల్ల పాములు అనేవి ఎక్కువగా బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే లేవని చెప్పారు. చూడండి, ప్రజెంట్ అయితే మేము సేఫ్టీకి అయితే కత్తిని కూడా తీసుకొని రావటం అయితే జరిగింది. మొత్తానికి క్యాంపింగ్ వీడియో అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుందండి. దయచేసి ఇప్పుడైతే మేము చికెన్ కర్రీని కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తాము, దాన్ని కూడా చూపిస్తాము. ఇక్కడే మేము నైట్ భోజనం అంతా కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే
ఆ మార్నింగ్ వరకు ఈ గుడిసెలోనే మేమైతే క్యాంపింగ్ చేసి ఇక్కడే పడుకొని రెస్ట్ తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి అద్భుతంగా ఉంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చికెన్ కర్రీకి అయితే ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకు మంటది పెట్టుకున్నామండి. ఈ మంటలోని కాస్త చల్లనేది తీర్చుకొని మనం మంటలాగా ఫైర్ వేసుకున్న తర్వాత కాసేపు అలా మన అన్నతో ఇలా గడిపేసి మాట్లాడుకొని కష్టసుకలు మాట్లాడుకుందాం కదా అనేసి ఇక్కడ మంట అయితే పెట్టాము. అయితే దీన్ని కొంచెం క్లీన్ అయితే చేసుకుందామండి. ఎందుకంటే ఇటు సరిహద్దుల్లోని క్లీన్గా ఉంటే పాములు అనేవి రాకుండా ఉంటాయి. దానివల్ల ఇది మొత్తం క్లీనింగ్ అయితే చేస్తామండి. అలాగే ఏంటంటే ఇలా పైరు పెట్టినప్పుడు స్మోక్ అనేది వస్తుంది కదండి. ఆ పొగ వచ్చినప్పుడు ఈ సరిహద్దులో ఉన్నటువంటి జంతువులు ఈ పొగ రావడం వలన అవి పీల్చుకుని దగ్గరికి అయితే రావండి. ఎందుకంటే ఇక్కడ పంటలు పండిస్తున్నారు కదా, దాన్ని తినడానికి కాయడానికి దాన్ని కాయడానికి వచ్చారనేసి అనుకుంటాయి అన్నమాట. దానివల్ల ఈ పొగ ఉండడం అయితే చాలా మంచిదండి. అందుకే ఇటువంటి దుక్కలు అయితే పెట్టాము. ఈ దుక్కలు మంచి పొగనిస్తాయి, అలానే మంటను కూడా ఇస్తాయి అన్నమాట. అందుకే ఈ పెట్టుకొని ఇక్కడ కాసేపు మనం చలి కాచుకుందాం కదా అనేసి నిర్ణయించుకున్నాం అనమాట. మా బ్రదర్స్ చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే నేను క్యాంపింగ్ వీడియో అయితే ఏదోలా ఉంటుంది అనుకున్నాను, కానీ మొత్తానికి నేనైతే మరిచిపోలేని సందర్భం అండి ఈ వీడియో అయితే మాత్రం. మరి ఇక్కడ మంట ఎందుకు మేము పెట్టడం జరిగింది అంటే దాని గురించి కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఎలుగుబంట్లు అయితే చాలా ఉన్నాయని చెప్పారండి. అందుకనే మంట అనేది పెడితే మాత్రం అవి మంటను చూసి దరిదాపుల్లోనికి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉన్నాయి. కాబట్టి ధైర్యం కోసం అయితే మంట పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు చీకట్లో ప్రజెంట్ మేమైతే ఉన్నాం. ఇక్కడ చిన్న చిన్న చేన్లు కూడా పంటలు పండించడం అనేది జరుగుతుంది. చోడి అయితే ఇక్కడ వేశారనమాట. వాటిని ఆహారంగా తీసుకోవటానికి కొన్ని చిరత పుల్లు, ఎలుగుబంట్లు ఇవన్నీ కూడా సమీపంలోనికి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. కాబట్టి మేమైతే ఇలా మంటని ధైర్యం కోసం అయితే పెట్టడం జరిగిందండి. అంతేకాదండి, మా బ్రదర్ అయితే ఖడ్గాన్ని మరి చూడొచ్చు పదునైన కత్తిని కూడా తీసుకుని వచ్చాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ కత్తి మంట ఇలా ఉంటే మాత్రం నాకైతే భయం అనేది లేదండి, చాలా ధైర్యంగా ఉంది. మరి మా తోటి యూట్యూబర్స్ కూడా హాయ్ చెప్తున్నారు, మీరు అందరూ కూడా హాయ్ అయితే చెప్పండి. ఫస్ట్ టైం ఇలా క్యాంపింగ్ వీడియో కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఉందన్నమాట. చాలా నచ్చిందండి క్యాంపింగ్ అయితే నాకు. మీరు కూడా చూస్తున్న వాళ్ళు మీకు ఎలాంటి అనుభవం అయితే ఎదురవుతుందో మీరు కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఆనియన్ వేస్తే కట్టింగ్ అయితే చేస్తున్నానండి. మన బ్రదర్ వాళ్ళకైతే ప్రిపేర్ అయితే చేసి ఇస్తున్నాను. బ్రదర్, ఒక విషయం చెప్పాలి, ఇంకా ఫుడ్ ఎలా ఉన్నా సరే తినేయలేదు, ఇంకంతేనా? ఇంకా ఓకే బ్రదర్, అడవి జంతువులకి పారేసేయండి, ఇంకా ప్రాబ్లం ఏం లేదు. లేదు బ్రదర్, మన్యం జిల్లా నుంచి వచ్చానంటే మీ చేతి వంటను తినాలని కూడా ఈ క్యాంపింగ్ ముఖ్యంగా నేను వచ్చాను బ్రదర్. మా ఏరియాకి వచ్చారు కాబట్టి నేనే వండిస్తాను. వచ్చినా రానికపోయినా ఇంకా వచ్చి రాని వంటకంతో మీకు చేసి పెడతాను. ఇంకా తినేసి మీరు ఎలా ఉందో చెప్పాలి. మరి పోసేబా మాత్రం అదిరిపోయింది. కానీ ఇప్పుడు చూడు, సరిపోద్దా? గట్టలేదు, సరిపోద్దా? సరిపోద్ది. ఇప్పుడు అయింది. ఫ్రెండ్ కూడా బాగుంది, అది కూడా ఎదురు కర్రతో. మీరు అనుకోవచ్చు అండి, వీళ్ళేంట్రా బాబు ఇంత విచిత్రంగా ఉన్నారు అని అనుకోవచ్చు. అయితే ట్రైబల్స్గా ఎక్కువ శాతం కర్రలతో అనేది కుకింగ్ అయితే చేస్తూ ఉంటారండి. అలానే ఈ కర్రలు అనేవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయండి మనం కుకింగ్ చేయడానికి. కాకపోతే ఇల్లులు కట్టుకునేటప్పుడు కావచ్చు, లేదంటే పశువులు కాపుకెళ్ళినప్పుడు ముఖ్యంగా ఈ కర్రల్ని ఉపయోగిస్తూ ఉంటారండి. ఎందుకంటే ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. చూస్తున్నారు కదండి. అలాగే వీటిని మంట పెడితే కూడా ఎక్కువసేపు అనేది నిలువ ఉంటాయి అన్నమాట అండి. ఇంకా దీన్నే స్పూన్గా ఉపయోగిస్తున్నాం అనమాట. ఇంకా వీటి కర్రలనే మేము కింద పొయ్యికైతే మంటననేది ఇంకా పెట్టుకున్నామండి. ఎక్కువగా పొయ్యిలు అనేవి అలాగే ఉండిపోయాయి అన్నమాట. వాటితోనే కుకింగ్ అయితే అయిపోతూ ఉంది. మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అందరూ కూడా ఇప్పటి వరకు అయితే కడుపు నిండా ఫుడ్ అయితే అరేంజ్ చేసి మనకి పెట్టారు బ్రదర్స్ అయితే. మరి ఇద్దరు కూడా ట్రైబల్ యూట్యూబర్స్ కాబట్టి వీళ్ళైతే చాలా ఆప్యాయంగా చాలా అనురాగ ప్రేమలు అయితే అన్ని కూడా చూపిస్తూ
చాలా చక్కటి వంట అయితే ప్రిపేర్ చేసి నాకు అది పెట్టారు. చాలా అద్భుతంగా ఉందండి. ఎప్పుడు కూడా ఇలాంటి అడవి ప్రాంతంలో క్యాంపింగ్ అయితే చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. నా ధైర్యం ఏంటో మీకు అందరికీ తెలుసు, మళ్ళీ చెప్తున్నాను. ఇద్దరు యూట్యూబర్స్ అయితే ఇక్కడ అడవి పైన మంచి అభిప్రాయం కలిగి ఇక్కడ చుట్టుపక్కల ఈ సర్కిల్లో ఎలాంటి జంతువులు ఉంటాయి వీళ్ళకి పూర్తిగా తెలుసండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీళ్ళంతా కూడా ఈ అడవిలో నివసిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి పూర్తి అనుభవం ఉంది. కాబట్టి నేనైతే చాలా సేఫ్ గా ఉన్నాను, ధైర్యంగా అయితే ఉన్నాను. ఎందుకంటే ఇద్దరు కూడా నన్ను ఎంతగానో చక్కగా చూసుకున్నారు. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే పడుకుంటున్నామండి. చూడండి, చూస్తున్నారు కదండి మా ఈ పూరు గుడిసిన అంతటిని కూడా మీరు చూస్తున్నారు కదా. అంతేకాదండి, మిస్ కావద్దు, మార్నింగ్ వ్యూని కూడా మీకు పరిచయం చేస్తాం, చాలా అద్భుతంగా ఉంటది. ఓకే ఫ్రెండ్స్, అందరూ మన యూట్యూబర్స్ అందరూ కూడా బాయ్ చెప్పండి, గుడ్ నైట్ చెప్పండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికి కూడా గుడ్ నైట్ అండి. మార్నింగ్ వ్యూతో మళ్ళీ కలుద్దాం. అడుగడుగునా తెలిసినాడు అక్కడ ఉన్నాడు, భయం లేదు. ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. మరి చూస్తున్నారు కదా, నైట్ అయితే క్యాంపింగ్ అదిరిపోయింది. అంతేకాదు మన ట్రైబల్ నాని గారు చేతి వంట కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో అమ్మ చేతి వంట అని చెప్పొచ్చు. మన బ్రదర్ చేతి వంట తింటూ ఉంటే. నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి, ఈ గుడిసెలోనే మేము పడుకున్నాం, ఇప్పుడే ప్రెసెంట్ లేచాము. చాలా టైం అయిపోయిందండి, మీరు చూడొచ్చు, సన్ రైజ్ కూడా ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. కాకపోతే నిద్ర అనేది మాత్రం చాలా అద్భుతంగా పట్టిందండి. నెక్స్ట్ ఇక్కడ నైట్ టైం మేము పడుకునేటప్పుడు చాలా జంతువులు అరుపులు, సౌండ్లు, కేకలు కూడా వినిపించాయి. మా బ్రదర్ అయితే ఒక పెద్ద కత్తిని కూడా తీసేసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఒక బాణం కూడా పట్టుకున్నారండి, ఇప్పుడు అది చూపిస్తారు. ఇదిగోండి, ఇది బాగా ఉపయోగించడంలో మన బ్రదర్స్ అయితే బాగా నేర్పరులు అనమాట. అందుకని చెప్పి నేనైతే హ్యాపీగా పడుకున్నానండి. నెక్స్ట్ ఏంటంటే మన ట్రైబల్ యూట్యూబర్స్ ఇద్దరి మధ్యలో నేను పడుకున్నాను కాబట్టి నాకైతే పెద్దగా చలి అనేది వేయలేదండి. నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా అద్భుతమైనటువంటి మరి ప్రయాణం అని చెప్పొచ్చండి మా ఛానల్లో ఇది ఇంతవరకు. మరి చూస్తున్న మీకు ఎలా ఉందో దయచేసి మీరు కూడా కామెంట్స్ అయితే పెట్టండి. మరి ఇప్పుడు మన ట్రైబల్ నాని గారు అయితే ఇప్పుడు తన అనుభూతిని కూడా మనతో షేర్ చేసుకుంటారండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే పూర్తిగా తెల్లారిపోయింది. ఇంకా సాయంత్రం అయితే కొంచెం భయంగా అనిపించింది నాకైతే. ఏదేమైనా కొండ ప్రాంతం కాబట్టి చిన్న చిన్న జంతువులు, చిరుతపులు లాంటివి వస్తే కొంచెం ఇబ్బందిగా అనమాట. పడకుండా క్షణాల్లోని ఇలా పీకొరికి తీసుకెళ్లిపోతే ఇంక అంతే సంగతులు. అయితే ఆ భయం ఏమి కొంచెం తగ్గింది, ఎందుకంటే ఇది రాను రాను జంతువులు కూడా అంతరించిపోతున్నాయో ఏంటో తెలియదు కానీ కనబడట్లేదు అనమాట. అయితే నైట్ టైం అయితే చాలా అంటే చాలా చలేసింది నాకైతే. మరి బ్రదర్ కి ఏమనిపించిందా బ్రదర్? లేదు బ్రదర్, ఎందుకంటే మీరు మీ మధ్య పడుకున్నాను కాబట్టి పెద్దగా చలి అనేది లేదండి. ఇంకా బ్రదర్ అయితే మధ్యలో పడుకున్నారనమాట, నేనైతే సైడ్ న పడుకున్నాను. తర్వాత ఇంకో బ్రదర్ కూడా సైడ్ న పడుకున్నారు. ఇంకా పూర్తిగా చలి అయితే నాకు గుమ్మేసింది బాగా. అయితే ఈ ప్రాంతం అయితే చుట్టుపక్కల చూడటానికి అయితే చాలా బాగుంటదండి. మొత్తం మంచు అనేది ఉంటది, మేఘాల పైన మనం ఉంటాం అనమాట. దానివల్లే ఈ ప్లేస్ అనేది చాయిస్ చేసుకున్నామండి. నైట్ అనుభూతి అయితే చాలా అంటే చాలా బాగుందండి. మొత్తానికి ఎలా తెల్లవారిందో కూడా అర్థం కాలేదు, ఇంకా అంత మత్తుగా ఉంది. నైట్ ఎక్కడం వలన మాకు చాలా అంటే చాలా ఆవేశం, అలుపు అనేది ఎక్కువ అయిపోయింది. దానివల్ల ఇంకా మస్తుగా అయితే నిద్ర పట్టేసింది. పడుకున్నదే జ్ఞాపకం ఉంది కానీ ఇంకా ఎప్పుడు లేచామన్నది కూడా ఇంకా తెలియదు. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నిద్ర అయితే బాగా పట్టింది. మీకు పట్టిందా బ్రదర్? నాకైతే చాలా నిద్ర పట్టేసింది. అవునా? రాత్రిలో మధ్యలో మెలుగు రావడం అని వెంటనే నిద్రపోవడం మీకు జరిగింది. బ్రదర్ నైట్ అయితే మరి మెలుకు మేము రాలేదు, నిద్రలో మొత్తం జారుకుపోయానమాట. ఎంత వేగంగా ఉదయం అనేది మళ్ళా వచ్చిందో కూడా తెలియలేదు, అంత బాగా నిద్ర అయితే పట్టిందండి. అయితే అర్ధరాత్రి 12 గంటలకు ఏంటో గానీ ఒక సౌండ్ అనేది వచ్చింది, మీరు గమనించట్లేదు తెలీదు. సౌండ్ అనేది వచ్చింది. అయితే ఇంకా వినలేదు కదా, మళ్ళీ చెప్తే మన బ్రదర్ భయపడతారేమో అనేసి చెప్పలేదు. అయితే ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏదో అరుపు సంథింగ్ ఊ అన్నట్టుగా అరుస్తుంది అనమాట పైన. నిద్రలోనే ఉన్నట్టున్నారు, వినిపించలేదు, కాస్త గమనిస్తూనే ఉన్నాలే. అయితే మన కత్తులు ఉండే కాబట్టి ప్రాబ్లం అయితే లేదు, మంట ఉంది, కత్తి ఉంది కాబట్టి భయం అయితే లేదు. ఇంకోసారి మనం ఇలా క్యాంపింగ్ అయితే ప్లానింగ్ చేద్దాము. ఓకే అండి, మీకు ఇంకా వ్యూ అనేది చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి మరి
మొత్తానికి క్యాంపింగ్ వీడియో అయితే చాలా అద్భుతంగా జరిగిపోయిందండి. నా లైఫ్ లో ఇదే ఫస్ట్ క్యాంపింగ్ అన్నమాట మన ఛానల్లో ఇలా వీడియో పెట్టడం. నెక్స్ట్ ఏంటంటే చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ వర్ణనాతీతం అనమాట. ఈ ప్లేస్ గురించి వర్ణించడానికి నాకు ఈ మార్నింగ్ అయితే మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే అది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చండి. చాలా ఎత్తులో ఉంది. సుమారుగా చూసినట్లయితే మేము ఎర్లీగా ఈవినింగ్ అయితే 5కే ఈ ప్లేస్ కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. కాకపోతే కొండపైకి వచ్చేసరికి 6:30 అయిపోయింది అనమాట. మీరే అబ్జర్వ్ చేయండి. ఇంత టైం పట్టిందంటే ఇది సాధారణమైనటువంటి కొండ ప్రయాణం అయితే కాదు. ఇదంతటికి కారణం ఏంటంటే మన ట్రైబల్ యూట్యూబర్స్ అండి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ నాకు ఇక్కడ కొండపైన క్యాంపింగ్ మొత్తం అంతా నీట్ గా అరేంజ్మెంట్ చేస్తూ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి నన్ను ఎంతగానో ఆదరించారండి. అందుకని చెప్పి బ్రదర్స్ కి అయితే మరి ధన్యవాదాలు అయితే తెలుపుతున్నానండి ఇద్దరికి కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇంతే కాదండి, మన ఛానల్లో కొత్త కొత్త క్యాంపింగ్ వీడియోస్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు చూస్తున్న వాళ్ళు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మన వీడియోస్ అనేవి చాలా బాగుంటాయి కాబట్టి. అంతేకాదండి మన ట్రైబల్ నాని గారు యూట్యూబ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటది. తనని కూడా మీరు మోటివేట్ చేయండి, తన్ని కూడా మీరు ముందుకు నడిపించండి. ఇంకా మనం చూసినట్లయితే కేటీఫీ లైఫ్ అని చెప్పి బ్రదర్ అదేనా ట్రైబల్ కేటీఫీ అని చెప్పి ఇప్పుడు ఎక్కువగా నేచర్ కి సంబంధించిన కంటెంట్స్ కానీ అన్ని కూడా మంచి మంచి వ్లాగ్స్ అయితే చేస్తుంటారు బ్రదర్ కూడా. తన ఛానల్లో కూడా మీరు సపోర్ట్ చేయండి. ఓకే గాయ్స్, ఇంతవరకు స్కిప్ చేయకుండా మన వీడియోని కంటిన్యూగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరిన అందరికీ కూడా ధన్యవాదాలండి. మీరు ఇంకా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించాలని మనవి. సబ్స్క్రైబ్. బాయ్.